ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది చిట్టి చిలక ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే, గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు, చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే, గాలి కింది పువ్వు నేను నెత్తినట్టుకుంటివే. పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళ
ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేసావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేసావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుంది ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే పైకచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే మది మదిలో హాయిలోనా పికమకలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా పికమకలో బంధువులు ప్రభువా వారందరికీ వారి ఇరువురి బిడ్డల్ని ప్రేమించి తండ్రి ప్రభువా ఆ యొక్క వస్త్రాల బహుకరణలు చేస్తూ ఉండగా తండ్రి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారికి మీ కృప మీ కాపుదల దయచేయండి తండ్రి అలాగే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా తండ్రి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి రానయ్యున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా తండ్రి ఈ యొక్క ప్రార్థనలోనికి ఈ యొక్క కార్యక్రమంలోనికి నడిపించి మీరే కృప చూపించి సహాయము దయచేయండి తండ్రి ఈ యొక్క ప్రార్థన ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాల ముగింపు వరకు మీరే ప్రభువా మా మధ్య ఉండి ఈ యొక్క ప్రతి యొక్క సమయానికి మీరే తోడుగా ఉండి అనుకూలమైన వాతావరణాన్ని దయచేసి మీరే కృప చూపించి సహాయము దయచేయండి తండ్రి ప్రభువా మా మధ్య ఉన్న దేవా మీకే స్తోత్రాలు మరి ప్రత్యేకంగా ఈ చిన్నారి బిడ్డలను బహుగా దీవించండి ఆశీర్వదించండి తండ్రి జరగనున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమం మిగిలినటువంటి కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండి నడిపించి ప్రభువా మీరే కృప చూపించి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి విడుకొంచున్నాము తండ్రి ఆమేన్. నీలోనే మరణం నీ సేవలో నన్ను బలపరచు నీలోనే జీవింప నీలోనే మరణింప నీ సేవలో నన్ను బలపరచు నీ కంటి పనై ప్రభు నీ గుండె వీణనై నిన్ను స్తుతించన నిన్ను కీర్తించన కలకాలం స్తుతించనా నీ కంటి పాపనై లాలించును
తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును చూడుము నా అరచేతులలో నిన్న చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్న మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాచును పర్వతాలు తొలగవచ్చు తొదరిల్లు మేటలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తొదరిల్లు మేటలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన ఆశీర్వదించి ఆదరించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలాలను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి ప్రణతి పల్లవిల్లు ప్రభువ మీరు గడిచినటువంటి సంవత్సరాలన్నీ కాచి కాపాడి తండ్రి ఈ బిడ్డలకు ప్రభువ మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి ఈ రోజున ప్రభువ ఆ బిడ్డల ప్రభువ ఈ యవన ప్రాయములోనికి వస్తూ ఉండగా తండ్రి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఎంతో వారిని ప్రేమిస్తూ తండ్రి ప్రభువా ఈ బిడ్డల కొరకై తండ్రి నూతనంగా తండ్రి వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా తండ్రి ప్రభువా ఆ బిడ్డలు ఇరువురిని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారికి మీ కృప మీ కాపుదల దయచేయండి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ప్రభువా ప్రార్థనతో మీరే మా మధ్య ఉండి నడిపించండి తండ్రి కొద్ది నిమిషాలు ప్రభువా ఈ యొక్క యవనస్తులకి అలాగే చేరువచ్చినటువంటి బంధువులకి ప్రభువా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ప్రభువా మీ పక్షమున మీ సేవకుడు మాట్లాడబోతుండగా తండ్రి మీ వాక్యాన్ని మాకు తెలియపరచబోతుండగా మీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు నడిపించి మీ యొక్క వాక్యాన్ని విధి గ్రహించుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. రోమ పత్రిక పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 1-2 వాక్యములు. కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమలాడుకొనుచున్నాము. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయునుండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది ఆయనకు సమ్మతమైనది సంపూర్ణమైనది అగుదాన్ని తెలుసుకొనగలరు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి క్రమం తప్పక కాపాడుతున్న ఓ మా ప్రియ పరిశుద్ధుడు తండ్రి, గడిచిన కాలంలో మామిడి రమేష్ బాబు పావని ఈ దంపతులను దీవించావు, ఆశీర్వదించావు.
అందుని బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డలు ప్రభువిచ్చు వరము అని 127వ కీర్తన 3వ వాక్యము సెలవిస్తూ ఉండగా, నీవు ఎంతగానో ఈ దంపతులను ప్రేమించి ప్రసాదించిన బిడ్డలు ప్రణవి పల్లవిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రేమమడిన తండ్రి, ఈ రోజున ఈ బిడ్డలు మామిడి, ప్రణవి, పల్లవి నీ కృపను బట్టి నూతన వస్త్ర బహుకరణను మరి ఈ వేడుకలో మరి పాలు పంచుకుంటూ మరి ఈ వేడుకని ఈ కుటుంబము ఎంత వైభవముగా ఘనముగా జరిపిస్తూ ఉండగా అందుని బట్టి నీకు వందనాలయ్యా. యవన ప్రాయంలో అడుగు పెడుతున్నటువంటి ప్రణవి పల్లవిలను ఆశీర్వదించండి. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న బిడ్డల పనులు మరి చేసి ఉన్నాను. నేను పెరిగి పెద్దవాడైనప్పుడు పిల్లల పనులు, పిల్లల చేష్టలు పిల్లల చేష్టలు మానివేశానని పౌలు గారు అంటారు. అవును ప్రభా, యవన దశలో యవన ప్రాయములు అడుగు పెడుతున్నటువంటి ఇరువురు యవనస్తులను దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన వస్త్ర బహుకరణ వేళ హేరాళముగా దీవిస్తూ బంగారు భవిష్యత్తును ఈ బిడ్డలిరువురికి కూడా దయచేయండి. వాళ్ళ చదువుల్లో తోడుగా ఉండండి. మరి జరుగుతున్నటువంటి ఫంక్షన్లో ఎటువంటి ఆటంకములు లేకుండా సమస్తమును కూడా ప్రభా నీ చిత్త ప్రకారమే నడిపించమని మేము కొద్దిసేపు నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మరి ముఖ్యంగా మామిడి రమేష్ బాబు గారు, పావని ఈ దంపతుల కుటుంబాన్ని దీవిస్తూ వారికి దయచేసినటువంటి ప్రణతి పల్లవిలను ఆశీర్వదించి దీవించమని, కూడి వచ్చినటువంటి బంధుమిత్రాదులను, స్నేహితులను, శ్రేయభిలాషులందరినీ కూడా దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఈ రోజున మరి మామిడి రమేష్ బాబు గారు, పావని గారుల కుమార్తెలు మరి ప్రణతి పల్లవి మరి నూతన వస్త్ర బహుకరణ సందర్భముగా బిడ్డలిరువురిని కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారి ఇరువురిని అభినందిద్దాం. మరి సంతోషముతోటి మరి మన యొక్క సంతోషాన్ని వారి ఆనందములో పాలు పంచుకుందాం. ప్రభునందు ప్రియులారా, సాధారణంగా మానవ జీవి 3 దశలు అంటారు. ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, 3 వృద్ధాప్యము. మరి చైల్డ్హుడ్ అని, లేదా అడోలసెన్స్ అని, లేదా యూత్ అని, తర్వాత వృద్ధాప్యము ఓల్డేజ్ అని అంటూ ఉంటాము. మరి ఈ రోజున ప్రత్యేకంగా మనందరము కూడా ఎందుకు మామిడి రమేష్ బాబు గారు, పావని గారుల కుటుంబము చెంత ఇక్కడ గుమికూడి ఉన్నాము అంటే, మరి దేవుని కృప వలన బిడ్డలు ప్రణతి మరియు పల్లవిలు బాల్య దశ నుంచి యవన ప్రాయములోనికి అడుగు పెడుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా చిన్న బిడ్డలుగా పిలువబడినటువంటి వీరు యవనస్తులుగా ఇప్పటి నుండి పరిగణించబడుతూ ఉన్నారు. మరి యవన ప్రాయములో ఉండగా అసలు దేవుని వాక్యము మరి యవన ప్రాయములో ఏమి బోధిస్తుందో ఆలకిద్దాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం విందాం. 1వ కొరింథీ 13వ అధ్యాయము 11వ వాక్యం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను
ఒక బాలుడిగా, ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి బాలుని వలె మాట్లాడాను, బాలుని వలె తలంచి బాలుని వలె తలంచాను, బాలుని వలె బాలుని వలె ఆలోచించాను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక బాలుడిగా యేసు వచ్చినటువంటి వాడును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మరి ఇటువంటి హాఫ్ సారీ ఫంక్షన్లు ఇటువంటివి ఏదైనా ఉన్నాయా అంటే వాక్యం మాట్లాడుతూ ఉన్నది. మరి ఈ రోజున దేవుని కృప వలన ప్రణతి పల్లవి మరి హాఫ్ సారీ ఫంక్షన్ నే మనం ఈ రోజున చేసుకుంటూ ఉండగా, మరి వయసు వచ్చినప్పుడు అని వాక్యం చెప్తూ ఉండగా యవన ప్రాయంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భం అని అనాలి. వయసు వచ్చినప్పుడు పిల్లల పద్ధతులని నేను వదిలిపెట్టేశాను. ఇప్పుడు మనము చూస్తున్నది అద్దములో మసకగా కనబడు ప్రతిబింబం వంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లల పనులు, పిల్లల చేష్టలు చేశాను. మరి పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు, మరి వయసు వచ్చినప్పుడు, యవన ప్రాయంలో అడుగు పెడుతున్నప్పుడు మరి పెద్దవాళ్ళలాగానే ఆలోచించడం మొదలు పెట్టాను. పెద్దవాళ్ళలాగానే మరి నేను ఇచ్చిన ప్రణతి పల్లవి వీరిరువురు కూడా బాల్య దర్శనుడు లేదా ఒక బిడ్డను కనిన తర్వాత కొన్ని శుద్ధీకరణ గురించి వాక్యములో ఉంటాయి. అదే విధంగా అందుకే బహుశా మరి సంస్కృతమును కూడా రాయబడుతూ ఉన్నది రితి శుద్ధి అనేటువంటి మాట. ఇది దీన్నే హాఫ్ సారీ ఫంక్షన్ అని కూడా మనము పిలుస్తూ ఉంటాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యవన ప్రాయం ఉపదేశకుడు గ్రంథము 11వ అధ్యాయము 9-10 వాక్యాలు ఏం చెప్తున్నాయి విందాం, చదువుదామా. యవనస్తుడా, నీ యవనమును అనుభవింపుము, నీ యవన కాలమును చూసి నీవు సంతోషించు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, అంటే బాల్య దశ నుంచి యవన ప్రాయంలో అడుగు పెడుతున్నటువంటి మన ఈ సహోదరులతో ప్రభు అంటున్నాడు, ఈ యవన కాలమును బట్టి సంతోషించు. మరి యవన ప్రాయం అనేది దేవుడిచ్చేటువంటిదే. మరి బాల్య దశలో ఉన్నప్పుడు మన ఆలోచనలు మనమే చేస్తూ ఉంటాము, కొన్ని సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాము చేస్తున్నది. కాబట్టి మరి యవన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డలు మరి సమయంలో చదువుదామా. 119వ కీర్తన 9వ వాక్యము. యువకుడు పాటించవలనా కదా, నేను నిన్ను దేవుని బిడ్డలారా చిన్నప్పుడే మొట్టమొదటగా ఈ యవన ప్రాయమును బట్టి, దేవుడిచ్చిన యవన ప్రాయమును బట్టి మరి సంతోషించాలని వాక్యం చెప్తుంది. అయితే రెండవదిగా మొట్టమొదటగా ఈ యవన ప్రాయమును బట్టి, దేవుడిచ్చిన యవన ప్రాయమును బట్టి మరి సంతోషించాలని వాక్యం చెప్తుంది. అయితే రెండవదిగా ఈ యవన ప్రాయములోనే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలంట. ఎందుకంటే ఈ యవన ప్రాయం అనేది తొట్టిల్లేటువంటి సమయము, పడిపోయేటువంటి సమయము, మరి తల్లిదండ్రుల మాటను లెక్క చేయనటువంటి సమయము. మరి యవన ప్రాయములోనే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తేనే నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి యవన ప్రాయముడి గురించి సంతోషించండి అని చెప్పేటువంటి దేవుని వాక్యమే ఈ యవన ప్రాయములోనే దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యవన ప్రాయములో ఏం చేయాలి? ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది మీ ధర్మము. తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని
మరి దేవుడు చెప్పాడు తల్లిదండ్రులని గౌరవించండి అని. మరి యవన ప్రాయంలో మరి నేను కూడా పెద్దవాడిని అయ్యాను, పెద్ద మనిషిని అయ్యాను అన్నటువంటి విధంగా ఆలోచన ప్రభువు యవన ప్రాయంలో యవన దశలో అడుగు పెడుతున్నటువంటి ప్రణతి పల్లవిలకి ప్రభు చెబుతున్నది ఏమిటంటే, మీరు మీ తల్లిదండ్రులకి విధేయులై జీవించండి. మరి ప్రియులారా, మరి తల్లిదండ్రులకు విధేయులై జీవించడం మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక చదువుకొని ఉన్నాము. మరి 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వాక్యములో, 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 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుదామా. యవనస్తులైనటువంటి బిడ్డలు రెండవ తిమోతి 1వ అధ్యాయం 7వ వాక్యము. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారముగా నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే. ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే, దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు, మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వు వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా.
పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడ జాజులు ఓ జంట పట్టణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే కోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లో నా బంధం అందం మెరుస్తుంది అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది అమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఈ పాలే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
చినుకులే పువ్వుల చినుకులే ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలాపై నడిచే మెరుపు నువ్వే ఇకపై వరమై దొరుకు నువ్వే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుండే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదా కానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే తెలుగు పచ్చిమిర్చి మగాడు వేడి బొమ్మాటు ఘాటు హాటు కొన్నాడే కళ్ళొక్కు చేసి కన్ని గుండెల్లో సోది గుచ్చి పిల్లాడి ముచ్చటేంది అన్నాడే
పంచదార చిలక లాంటి ప్యారి సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిక నోరూరి వరేవా అల్లరి విజిలేసి యురేగా అన్నా నిన్ను చూసి అంతలేసి గ్లామర్ అందే అందాల రాసి నా హార్ట్ని తిరగేసి మని టాటూగా వేసి మైండ్ మొత్తం మార్చినావే మ్యాజిక్ చేసేసి ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే అరే నీకు నాకు డేటింగ్ పార్టీ కి లూటీ చేసావి పార్టీ నీకు నాకు డేటింగ్ పార్టీ మనసులోకి బాలేగా దూసుకొచ్చావే సొగసు చారే హరికేలే తీసుకొచ్చావే ఓ కలర్ఫుల్ కలలెన్నో మోసుకొచ్చావే నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే నీ ఊపిరి సకలే చాలే యమహాగా ఉందే ఫీలే ఆ వేడికి మెల్ట్ అవుతాయే ఐరోపా హిమ శిఖరాలే ఈ సమాచాలే పరువాలకు భూకంపాలే సీతాచిలుకల్లావాలే నీ చూపుల బాణాలే ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే అరే నీకు నాకు డేటింగ్ పార్టీ కి లూటీ చేసావి పార్టీ నీకు నాకు డేటింగ్ పార్టీ అందం అందం తన కళ్ళందం తనలా లేదే ఇక ఏ అందం 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 తన మాటందం అలలా ఎగసే తన మనసందం అందం అందం తన కళ్ళందం తనలా లేదే ఇక ఏ అందం 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 తన మాటందం అలలా ఎగసే తన మనసందం తుళ్ళి పడినా ఆ నడకందం
ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఈరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ
నా తల్లి నా చిరా బాలిక. రగన్నొచ్చి పాట పడితే నిన్న వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బీకి సుర్రు సుర్రు తానా తరినానా తని చందనానా తానా తరినానా తని చందనానా. బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేసలు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుట్టయ్య బుట్టో నీ మా పిల్లి బుట్టి నీ శాసన పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. తరినా నాయమ్మ నా తల్లి నా చిరా బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరా బాలిక.